ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. ఆయన మరి ప్రతి దినము మీ దయ క్షేమాన్ని బట్టి, మీ కృపను బట్టి మా ఆయుష్ని మా దినాలు పొడిగిస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రాలు. మరి యొక్క దినము మాకు కావలసిన మీ మాటలను మీరే ప్రసాదించమని ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మలను దర్శించి మీరే మా జీవితంలో నీ కార్యాలు జరిగిస్తురండి. సహాయం చేయండి. ఎవరి సమస్యలు, ఇబ్బందులు, బాధల్లో ఉన్నారు, కష్టముల్లో ఉన్నారు, అందరి ఇబ్బందులు ఎరిగిన దేవుడు, వారి వారి సమస్యలను బట్టి మీరే వారికి పరిష్కారం దయచేయండి. ఆయన సహాయం చేయండి. ఈయన సమస్తమును బాగుగా చేసి దేవుడు ప్రభా జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి, దేహమంతా చీలెను. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. పాపములోనే ఉందువా, పాపము వలన మరణము. పాపములోనే ఉందువా, పాపము వలన మరణము. నీ పాపములను ఒప్పుకో, కడుగును యేసు రక్తము. నీ పాపములను ఒప్పుకో, కడుగును యేసు రక్తము. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో హృదయపు తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము. హృదయపు తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము. చేర్చుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. చేర్చుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో. దేవుని పరిశుద్ధమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరును లక్ష్యపెట్టనని సియోననియు
వెలియబడిన అనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని ప్రజలను దేవుడు ధైర్యపరుస్తూ తన ప్రజలకు అయినటువంటి గాయములను స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి గాయం చేయవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. మరి ఎటువంటి మానవుడు గాయములతో ఉన్నాడు? 147వ కీర్తన 3వ వచనములో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడు. మనసునకు గాయపడిన వారిని ఆయా పరిస్థితుల కారణముగా వారి మనసులో అయిన గాయాన్ని దేవుడు కడతాడు. మనసు గాయమును కట్టేది భూమి మీద ఎవరూ లేరు. శరీరానికి గాయమైతే మందుల ద్వారా స్వస్థత కలుగుతుంది, కానీ మనసునకు గాయమును తగ్గించేవారు ఎవరు లేరు. కనుక మనసుకైన గాయమును బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు దేవుడు ఒక్కడే, యేసు ప్రభువారు ఒక్కడే. కాబట్టి ఈరోజు ఎంతోమంది గుండె చెదిరిన పరిస్థితుల్లో ఉన్నారు. వారి గాయములను దేవుడు కట్టేటువంటి వాడిగా ఉన్నాడు. రెండవదిగా యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనములో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. నోటి మాటల చేత కలిగే గాయములను దేవుడు స్వస్థపరుస్తాడు. యోబుకి ఎన్నో కష్టములు, శ్రమలు వచ్చినప్పుడు ఆదరించవలసిన స్నేహితులే వారి మాటల చేత ఆయనను గాయపరిచారు. వారి నోటి మాటలు యోబునను గాయపరుస్తూ వచ్చాయి. కాబట్టి నోటి మాట వల్ల కలిగే గాయములను దేవుడు స్వస్థపరిచేవాడు. కాబట్టి చాలామంది వారి నోటి మాటలను బట్టి ఎంతోమందిని గాయపరుస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడే భద్రపరిచేవాడు. వారి నోటి మాటల వలన కలుగు నొప్పి తగలకుండా ఆయన తన రెక్కల చాటున దేవుడు భద్రపరుస్తాడు. మూడవదిగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 33వ వచనంలో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మనుషుల వల్ల కలిగినటువంటి గాయములను దేవుడు స్వస్థపరిచేవాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సేవకులను వాళ్ళు కొట్టి మరి సంఖ్యల్లో బంధించారు. అయితే ఆ సంఖ్యలతో మధ్య దేవుని స్తుతించినప్పుడు చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. చెరసాల నాయకుడు యేసు ప్రభువారే నిజమైన దేవుడని తెలుసుకున్నాడు. తనకు రక్షణ అవసరం, తనకు దేవుడు అవసరం అని తెలుసుకొని మరి రక్షణ పొందాడు. ఆ బాధల్లో ఉండే సేవకులు వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు మారు మనసు పొందారు. అప్పుడు ఆ జైలధికారి పౌలు యొక్క గాయములను కట్టినాడు. మనుషుల వల్ల కలిగేటువంటి గాయములను దేవుడు కట్టేవాడు. కాబట్టి దేవుడు గాయము మాన్పుతానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారు? మనసునకు కలిగిన గాయములతో ఉన్నారా? నోటి మాటల చేత మరి గాయపరచబడ్డారా? మనుషుల చేత కొట్టబడి గాయపరచబడ్డారా? ఏ గాయమైనా దేవుడు బాగు చేస్తాడు. ఆయన పేరే బాగు చేసేవాడు.
ఆయన పేరే స్వస్థపరిచే దేవుడు. కాబట్టి దేవుడు స్వస్థత నీ గాయమునకు శీఘ్రముగా దయచేయను. ఆయన స్వస్థత పరచాలంటే నీ విశ్వాసమును దేవుడు చూస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి రండి. దేవుడు నీ గాయాన్ని మాన్పి నిన్ను స్వస్థపరిచి ఆయన పరలోక రాజ్యం కొరకే సిద్ధపరుస్తాడు. ప్రేమగల ప్రభువా, ఈ భూమి మీద మనిషి అనేక గాయములతో దెబ్బలతో ఉన్నాడు. ఈ గాయములను ఈ దెబ్బలు మాన్పింపజేసేది మీరే కనుక ప్రభువా సహాయం చేయండి. గాయపడిన వారిని స్వస్థపరచండి. మనసునకు గాయమైన వారిని, నోటి మాటల చేత గాయపరచబడిన వారిని, మనుషుల చేత గాయపరచబడిన వారిని స్వస్థపరచండి, రక్షించండి. శాంతిని సమాధానం దయచేయండి అందరికీ కూడా. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరినీ రక్షించండి. అందరినీ స్వస్థపరచండి. మా దేశమును స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నీవే సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి, సహాయం చేయండి. ఈరోజు వారు పనుల్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలకు, హాస్టల్లో ఉన్న వారి కొరకు, దూర ప్రయాణం వెళ్తున్న వారి కొరకు, ఆ ఇబ్బందులో ఉన్న వాళ్ళకి సహాయం చేయమని ఈరోజు మా పనులలో సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ సదాకాలము తోడైండి కాపాడును గాక. ఆమేన్.